రష్యా అధ్యక్షుడి పిలుపు మాత్రం ప్రస్తుతం అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు ముందుకు అడుగు వేయాలో లేదో అర్థం కావట్లేదు. రష్యా మీద నాటో దేశాలతో దాడి చేయించాలన్నది అమెరికా వ్యూహం. కరెక్ట్గా ఇంకొక 3-4 నెలల్లో అమెరికన్ ఎలక్షన్స్ పీక్ స్టేజ్ వాతావరణం ఉంటుంది. ఆ టైంకి నాటో దేశాల ద్వారా రష్యా మీద దాడి చేయించి అమెరికా కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతే ఆ టెంపోలో తను అధికారంలోకి చేయాలన్నటువంటిది, మరొకసారి అధికారంలోకి రావాలన్నది బైడెన్ సంకల్పం. దానికి అక్కడ ఆయుధ వ్యాపారులందరూ వ్యూహాత్మకంగా సహకరిస్తున్నారు, తెర వెనక నడుస్తుంది. అయితే రష్యా ఈ విషయాన్ని అర్థం చేసుకుంది, అందుకనినే న్యూక్లియర్ వార్నింగ్ ఇస్తోంది. మొట్టమొదట అణుబాంబుని పేల్చకూడదని గతంలో పెట్టుకున్నటువంటి ఒప్పందం నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి అణ్వాయుధాలన్నీ కూడా పరీక్షించి చూసుకుంటున్నాం. మా దేశం మీద కనుక మా దేశ సార్వభౌమాధికారానికి సమస్య వచ్చి మా దేశ భద్రతకు ముప్పు వస్తుందంటే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరిస్తోంది. అంటే మరి అమెరికా ఎన్నికల లోపు అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా లేకపోతే సంయమనంతో ఉంటారో చూడాలి.